వారం టీవీలో రఘువంశం గురించి వస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసి ఎంత గొప్ప పండితులేనా అనుకుంటూ ఉంటే, సరస్వతి పుత్రులేనా అనుకుంటూ ఉంటే, అనుకోకుండా ఆయన దర్శన భాగ్యము, ఆయన కూర్చోవడము, ఆయన పక్కన కూర్చొని మాట్లాడడం అంతా కూడా కొద్ది కాలంలోనే నాకు అదృష్టం వరించిందంటే నిజంగా ఈరోజు శ్రావణ పౌర్ణమి రోజు, గురు పూర్ణిమ రోజు నిజమైన గురువులు ఇంతమందిని చూడగలిగినానంటే చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో. మరి సంస్కృత భాష అన్ని భాషలకు తల్లి భాష. మన భారతీయ సంస్కృతి వేదాలకు, అన్ని గ్రంథాలకు మూలమైనటువంటి ఈ గొప్ప భాష యొక్క ఔన్నత్యాన్ని మనం అందరూ కాపాడుకొని, పాశ్చాత్య వ్యామోహంలో పడి మన భాష, మన సంస్కృతిని మనం కోల్పోకుండా ఉండాలంటే ఈ భాష యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకొని, ఈ భాష యొక్క గొప్పతనాన్ని మనం అందరూ గుర్తించి దీన్ని ఆదరించినప్పుడే మనం మన సంస్కృతిని కాపాడుకోగలుగుతాం. విద్యార్థికి లేదా వ్యక్తికి శీలం నిర్మాణానికి ఈ యొక్క సంస్కృత భాష చాలా పునాది వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి గొప్ప తల్లి భాషను మనం అందరూ ఆదరించాలని మరి మాట్లాడేందుకు ప్రముఖులు చాలామంది ఉన్నారు. వారికి ఒక్కొక్కరిని వచ్చి మాట్లాడాల్సిందిగా నేను కోరుతూ నా ఉపన్యాసాన్ని ఇంతటితో విరమిస్తున్నాను.